సుధీర్ రెడ్డి గారు 2019 లేకపోతే 2018లోనే ముందస్తు ఎన్నికలు రావచ్చేమో. మరి ఏ వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది? రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాలలో కార్యక్రమాలు బాగా చేసుకుంటూ పోతుంది. రైతులకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అండగా ఉంటుంది, ఇప్పుడు కూడా అండగా ఉంటుంది. అలాగే 2 లక్షల రూపాయల మేరకు రుణమాఫీని ఎట్ ఎ టైం చేస్తామని చెప్పి పిసిసి అధ్యక్షుడు ఆల్రెడీ ప్రకటించాడు. ఇంకా రాబోయే రోజుల్లో రైతుల మీద బాగా ఫోకస్ చేసుకుంటూ ఇన్ ద సేమ్ టైం అర్బన్లో సిటీస్లో మౌలిక సదుపాయాలు కూడా చాలా ముఖ్యం. హైదరాబాద్ సిటీ అంటే రేపు పొద్దున చాలామంది జీవనోపాధి కోసం ఇక్కడ వస్తారు, స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. కానీ మౌలిక సదుపాయాల కొరత వల్ల అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక మౌలిక సదుపాయాలు ఇక్కడ చేశారు. ఎందుకంటే రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని కృష్ణా ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు, అలాగే అవి సరిపోవు అని గోదావరి వాటర్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చింది. దాంతోపాటు మెట్రో రైలుని తీసుకొచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అనేక రకాల మౌలిక సదుపాయాలని హైదరాబాద్లో తీసుకొచ్చింది. కానీ ఇవి కూడా సరిపోవు, ఈ జనాభాకి ఇంకా చాలా చేయాల్సింది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున హైదరాబాద్లో కానివ్వండి, రైతులకు కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు కానివ్వండి, అనేక రకాలుగా మేనిఫెస్టోలో కొన్ని అంశాలని పొందుపరిచి రేపు ముందుకు పోతాం. ఖచ్చితంగా 2019లో కానీ 18లో కానీ ఎన్నికలైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇటు బీజేపీ కూడా తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఆ విధంగా ఇప్పటికే పావులు కదుపుతోంది. ఇదేమైనా ఎఫెక్ట్ ఉంటుందా కాంగ్రెస్ పార్టీ మీద? తెలంగాణలో పావులు కదుపుతున్న సంగతి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఎల్కే అద్వానీ గారు వచ్చి రామశిలని, రామజన్మభూమి టెంపుల్ కడతామని చెప్పి రామశిలని పూజించి అనేక రకాలుగా అప్పుడు కార్యక్రమాలు చేసిండ్రు. ఎంత చేసినా బీజేపీ ఇక్కడ సింగిల్ పార్టీ అంటే బీజేపీ ఎప్పుడు కూడా ఒక సీటు కూడా నెగ్గదు. దానికి ఇంకో పార్టీ కావాల్సిందే తోడు. ఆ తోడు కావాల్సింది, ఆ తోడు ఎవరు ఉంటారో 2019లో తెలియదు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం ఏదో ఆశావాద దృక్పథంతో ఇప్పుడు మేము ఉత్తరప్రదేశ్లో గెలిచాం కాబట్టి తెలంగాణలో మొత్తం చక్రం తిప్పుతామని చెప్పేసి ఒక రూమర్స్ మాత్రం క్రియేట్ చేస్తూ ఉన్నారు. అవి ఎంత మటుకు సఫలీకృతం అయితే అన్న సంగతి కాలమే సమాధానం చెప్తుంది. అంటే నెక్స్ట్ పోటీ ఉండబోయేది తెరాసకి కాంగ్రెస్కి మధ్యనే అంటారు. అది ఎటువంటి డౌట్ లేదండి. తెరాసకు కాంగ్రెస్ మధ్యనే, దాని తర్వాతనే మిగతా పార్టీలు వస్తాయి. ఇక ఖచ్చితంగా టీడీపీ, కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ మీ పార్టీలో వస్తే తలా ఒక దారిగా ఉంటారు, ఎవరి మాట వాళ్ళు అన్నట్టు కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువ కనిపిస్తుంటుంది కాంగ్రెస్ పార్టీలో. మరి అంతా కలుపుకొని పోయి 2019 ఎన్నికలకు అందరు నాయకులు ఒకే నాయకత్వం మీద సన్నద్ధమవుతారా, లేక ఈ గొడవలు అట్లాగే ఉండేది? అంటే అటువంటిది ఏం లేదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే, ఆధిపత్య పోరు కూడా. ఆధిపత్య పోరు అంటే ఏం లేదండి. ఇప్పుడు ఆధిపత్య పోరు లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే మాట ఒప్పుకుంటాను నేను. అది అప్పుడప్పుడు కొంచెము ఎక్కువైతుంటుంది. దానివల్లనే కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి. సరే, ఆ ఇబ్బందులు రాకుండా అది కొంచెం సరి చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి అధ్యక్షుడు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ సమర్థవంతంగా ముందుకు పోతుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళిద్దరు చూసుకొని ముందర చూసుకొని దాన్ని సరి చేసి ముందుకు తీసుకుపోయే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. మేమందరం కూడా వాళ్ళ వెనుకనే నడుస్తున్నాం. కానీ అప్పుడప్పుడు జానారెడ్డి గారు స్వపక్షంలో విపక్షంలాగా ప్రభుత్వాన్ని పొగుడుతూ కొన్ని కామెంట్ చేస్తుంటారు. మరి పార్టీకి ఇబ్బందికరంగా ఉండదు అది? అంటే ఆయన వ్యక్తిగత తత్వమే అంతే అండి. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషి. ఆయన ఎప్పుడు కూడా మాట్లాడింది కరెక్ట్ మాట్లాడతాడు, ఉన్నట్టు. రాజకీయాల్లో ఉన్నట్టు మాట్లాడితే ఈ రోజుల్లో సరిపోదు. అయితే ఆయన ఉన్నట్టు నిష్పక్షపాతంగా మాట్లాడతాడు, అబద్ధాలు మాట్లాడాడు, ఉన్నవి లేనట్టు చెప్పడు, లేని ఉన్నట్టు చెప్పడు, ఏది ఉందో అది కరెక్ట్ మాట్లాడతాడు. అటువంటి పద్ధతి కొంతమందికి, మా పార్టీలో ఉన్న రాజకీయ నాయకులకు కొంతమందికి నచ్చదు. కానీ మా పార్టీకి గొప్ప అసెట్ జానారెడ్డి గారి. ఆయనకున్న నిజాయితీ గల చరిత్ర అనుకోండి, గత 30-40 సంవత్సరాలుగా ఆయన చేసిన మంత్రి పదవుల్లో ఒక మచ్చలేని రాజకీయాలు అనుకోండి, హుందాతనం అనుకోండి, ఆ పొందిక అనుకోండి, చాలా గొప్ప క్యారెక్టర్ వారు మా పార్టీకి అసెట్. వారు మా పార్టీకి చాలా రాబోయే రోజుల్లో చాలా లాభం. అంటే మీ పార్టీ బాహుబలి కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన అంటారా? అంటే బాహుబలి లాంటి పేర్లు తీసుకొని కానీ మా పార్టీకి గొప్ప పెద్ద దిక్కు జానారెడ్డి గారు. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనుకోవచ్చా? కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని మొదట నిర్ణయించారు కాబట్టి, ఎన్నికలు అయిన తర్వాత నిర్ణయిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిని మనం మొదట ఎవరిని అనుకోలేము. ఎన్నికలు అయిన తర్వాత ఏ విధంగా జరుగుతుందో చెప్పలేము. అప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారో ఎట్లా ఉంటుందో చెప్పలేము. కాబట్టి దాన్ని మనం ఇప్పుడే తొందరపడి అనుకోవడం పొరపాటు అవుతుంది. హాయ్
హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.